గుళ్ళోకి వెళ్ళగానే మనకు ప్రశాంతంగా ఉంటుంది. గుడి గంటలు, దేవుడి పాటలు, ప్రదక్షిణలు చేయడం, అవి అన్నీ చూస్తే మనకు హాయిగా ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళగానే గంట కొట్టడం మనం చేసే మొదటి పని. ఆలయంలో గంట మోగించడానికి సంబంధించి అనేక మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలున్నాయి. అయితే ఆలయంలో గంటల గురించి వాస్తు శాస్త్రంలో కూడా చాలా నియమాలున్నాయి. వాస్తు శాస్త్రంలో ఆలయ గంట సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది. గుడిలో గంట మోగించడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. గుడిలో ప్రవేశించేటప్పుడు గంట కొట్టాలని తెలుసు, కానీ చాలా మంది గుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు గంట మోగిస్తారు. దీని విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ధ్వని శక్తితో ముడిపడి ఉంటుంది. గుడి గంటలను మోగించినప్పుడల్లా దాని శబ్దం చుట్టుపక్కల ప్రజలను ఉత్తేజపరుస్తుంది. స్కంద పురాణంలో ఆలయ గంటను మోగించినప్పుడు అది చేసే శబ్దం ఓం అనే శబ్దాన్ని పోలి ఉంటుంది. ఓం శబ్దం చాలా స్వచ్ఛమైన, సానుకూల శక్తితో ఉంటుంది. కాబట్టి ఆలయంలో ప్రవేశించేటప్పుడే గంట మోగించాలి. గంట మోగించడంలో శాస్త్రోక్తమైన అంశం ఏమిటంటే, ఆలయంలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు ఏర్పడతాయి. దానివల్ల చుట్టుపక్కల బ్యాక్టీరియా, వైరస్లు నశిస్తాయి. వాతావరణం శుద్ధవుతుంది. గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా గంట కొట్టాలా అనే ప్రశ్న ఉంది. గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరో గంట కొట్టడం చూసి కారణం తెలియక చాలామంది గంట మోగిస్తారు. మీరు ఆలయం నుండి బయట వెళ్ళేటప్పుడు గంట మోగించక్కర్లేదు. ఎందుకంటే ఇది ఆలయంలోని సానుకూల శక్తిని అక్కడే ఉంచుతుంది. సానుకూల శక్తి మీతో రాదు. కాబట్టి గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గంట మోగించకూడదు. లోపలికి వెళ్ళగానే మోగించాలి.